చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పటివరకు మీరు చేసిందని లవ్ అండ్ చెప్పాలంటే మెలో డ్రామా ఇలా ఎక్కువ తీశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాంటి ఒక మాస్, అది కూడా ఒక దేవుడు. మీలో వచ్చిన బిగ్గర్ చేంజ్ అంటే ఏమని చెప్తారు? ఈ స్టోరీ విన్నప్పుడు లేకపోతే చేసేటప్పుడు చాలా పవర్ఫుల్ గాడ్, అది కాక మళ్ళీ. No, basically, bigger change is like I've learned to be myself. ఓకే. See, I don't want నాకు ఇంకోరి సక్సెస్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బీ యువర్ సెల్ఫ్, యు ఆర్ యూనిక్ అనే దీన్ని ఐ స్టార్టెడ్ రియలైజింగ్. సి ఇప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫాలోయింగ్ వాట్ సమ్మన్ హెస్ డన్ ఇన్ ద ఒరిజినల్. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. So and with the help of the director. Okay. So that is the big change. అంటే ఈ సినిమాకి ఏంటంటే I started behaving more like myself again. Okay. కానీ మీ మూవీ జర్నీ చూసినప్పుడు, మీ మూవీస్ చూసినప్పుడు, మీరు చేసిన క్యారెక్టర్ చూసినప్పుడు ఎవరికైనా ఒక ఆడియన్స్కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనుకుంటే పెద్ద ప్రొడ్యూసర్స్, లేకపోతే తను కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక్కొక్క సినిమాలో కథను బట్టి తను వేసే అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా తను చెయ్యాల్సిన అంటే వేరే వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ రోహిత్ గారు యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒక ప్లస్ ఉంటుంది. ఇంకొక సైడ్ నుంచి మైనస్ కూడా ఉంటుంది అనుకునే వాళ్ళు బయట. ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాడు, ఎందుకు సపోర్టింగ్, హీరోగానే చేయొచ్చు కదా, నారా బ్రాండ్ కదా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సి బేసికల్లీ చెయ్యాలి అనుకుంటే దట్ ఈస్ వన్ రూట్. సి 5 ఏళ్ళు దర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ సక్సెస్. ఈ సినిమా గ్యారంటీ ఆడుతుందంటే అందరం అదే చేస్తాం. ఎవ్రీ వన్ విల్ ఫాలో ఓన్లీ వన్ రూట్. బట్ ఏంటి అంటే ఇట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సినిమా అనేది. ఒక కథ నచ్చింది, దాన్ని ఎంతవరకు చేస్తాం, ఎంతవరకు రీచ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేస్తాం, హౌ విల్ ప్యాకేజ్ ద ఫిల్మ్ అండ్ రిలీజ్ ఇట్. ఇప్పుడు నేను అప్పట్లో కూడా ఉండేవాళ్ళు. ఆ టైంకి అది ఐ ఫెల్ట్ ఐ వాజ్ డూయింగ్ జస్టిస్ టు వాట్ ఐమ్ డూయింగ్. whatever, even a small appearance also, if I like it, I might do it. ఇప్పుడు భైరవంలో కూడా ఏంటి అంటే, నేను సినిమా చూశాను, నచ్చింది. ఓవరాల్ టోటాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నచ్చింది. చెయ్యాలా వద్దా అనే థాట్ ప్రాసెస్లో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ దీన్ని. నెక్స్ట్ ఐ హ్యావ్ మై ఓన్, నాకు నా స్ట్రైట్ ఫిల్మ్స్ ఉన్నాయి, నా దగ్గర కథలు ఉన్నాయి. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఒక మంచి సినిమా చేయడం తప్పలేదు అనిపించింది. కథలు మీరు కూడా బాగా రాస్తారా? I don't write stories. అసలు you don't write stories అసలు? I'm a better judge of a story than writing a story. ఓకే. మంచి క్రిటిక్ అని విన్నాను నేను. మీరు I'm open. ఓకే. If it is not right, it's not right. అది నా సినిమా వచ్చి ఎవరి సినిమా అయినా. ఓకే. కానీ మీరు చెప్పారు చాలా ఇంట్రోవర్ట్ అని. అలాంటిది ప్రేమలో ఎలా పడ్డారు సార్? Every person has a moment in life. అంతేనా? Yeah, it just happened. సో సిరి గారు రైట్ పర్సన్ నాకు. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోస్ లిస్ట్లో మీరు కూడా ఉన్నారు. అది ఒక్కసారి బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు సిరి గారికి? లేకపోతే we had mutual admiration towards each other and then I asked her, shall we marry? కానీ రాబోతుంది ఒక పెద్ద ఫ్యామిలీలోకి, చాలా మందిని కలుపుకోపోవాలి, ఎవరిని నొప్పించకూడదు, ఇవన్నీ చాలా ఉంటాయి. అలాంటిది పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు, లేకపోతే సిరి గారికి మీరు చెప్పేటప్పుడు అదే బేసిక్ గా రాంగ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే ఇంత ఉంటుంది అని. బట్ మై ఫ్యామిలీ ఇస్ లైక్ ది మోస్ట్ స్వీటెస్ట్. ఎందుకంటే బేసిక్గా దే రెస్పెక్ట్ వాట్ ఎవర్ వి డూ. ఓకే. ఐ వెంట అండ్ టోల్డ్ పెద్దనాన్న గారు ఇలా అని చెప్పాం. దెన్ హీ మెట్ దేర్ ఫ్యామిలీ. మీరే చెప్పారా పెద్దమ్మ డైరెక్ట్ గా? ఓకే. అందరూ పెద్దమ్మ గారి నుంచి వెళ్తారు, ఏది చెప్పాలన్నా మమ్మీ పెద్దమ్మ గారితో మాట్లాడారు, పెద్దనాన్న గారికి చెప్పారు. ఓకే. అండ్ ఇట్ వాజ్ దే ఆర్ వెరీ లైక్ దే if we like someone, they'll always approve of it. Okay. And they just want us to be happy. సో నా ఎంగేజ్మెంట్ కూడా మొత్తం మా పెద్దమ్మ గారే చేశారు దగ్గర. సో పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారే దే ఆర్ లైక్ మై పేరెంట్స్ ఆల్సో.
అప్పుడు కొంచెం ఎమోషనల్ అయి ఉంటారు కదా అమ్మ నాన్న పాత్ర పోషించినప్పుడు. ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్. అంటే హీస్ లైక్ పెద్ద, హీస్ ఆల్మోస్ట్ లైక్ మై ఫాదర్. అండ్ లిటరల్గా లాస్ట్ 10-15 years ఐ బీన్ అండర్ హిస్ గైడెన్స్ ఓన్లీ. సో గ్రేట్. కానీ సార్ ఇండస్ట్రీలో చాలా కష్టం. ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే ఏదో అంటే వచ్చే అవకాశాలు కూడా కొంచెం లేట్గా వస్తుంటాయి. మంచి కథలు పడవు, మంచి డైరెక్టర్స్ కూడా మనకి ఫ్రెండ్షిప్ ఉంటేనే బాగుంటుంది అని అంటుంటారు కదా. మీరు లైక్ ఏ హీరోతో ఫ్రెండ్షిప్ చేయరా? లైక్ జూనియర్ ఎన్టీఆర్, మీ ఫ్యామిలీకి సంబంధించిన హీరోస్ కూడా, బాలకృష్ణ గారు. అంటే బాలయ్య గారిని రెగ్యులర్గా కలుస్తుంటాను. అండ్ తారక్తో వెనెవర్ వి మీట్ వీఆర్ కార్డియల్. అలానే ఐ డోంట్ మీట్ హిమ్ రెగ్యులర్లీ ఆర్ ఎనీథింగ్, బట్ కలిసినప్పుడు వీఆర్ ఫైన్. ఓకే. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆమ్ వెరీ క్లోజ్ ఇండస్ట్రీలో. శ్రీ విష్ణు అండ్ శౌర్య. ఓకే. అండ్ ఇప్పుడు మనోజ్ హస్ బీన్ అ ఫ్రెండ్, బట్ ఈ సినిమాతో హీస్ వెరీ క్లోజ్ నౌ. ఓకే. సో ఐ జనరలీ డోంట్ గో అవుట్ మచ్. అసలు సో చాలా తక్కువ. నేను ఎక్కడికి వెళ్తారు మరి? షూటింగ్ అయితే మోస్ట్లీ అట్ హోమ్ ఆర్ ఆఫీస్. మీ స్ట్రెస్ బస్టర్ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తారు? ఆఫీస్లో ఫ్రెండ్స్, మై టీమ్. I like sitting and talking with them. I like cooking. Yeah. Wow. So office lo I cook for my team sometimes. So most of the time I'm with in the office or at home. అంతే. రొటీన్ కదా, డైలీ బోర్ కొట్టదా? ఇంకా అదే లైఫ్ అంటే కొంచెం చేంజ్ ఉండాలి కదా లైఫ్ అంటే కొంచెం. అంటే యూ స్టార్ట్ మీటింగ్ న్యూ పీపుల్, డైరెక్టర్స్, వాళ్ళతో ట్రావెల్ అవుతుంటాను. బోర్ కొట్టడానికి ఏముంటుందండి, మనం బేసిక్గా ఏంటంటే నెక్స్ట్ కథ మీద కూర్చున్నప్పుడు ఆ కథ డిస్కషన్స్. సో బెస్ట్ పార్ట్ ఇస్ ఏంటంటే యూ స్టార్ట్ మీటింగ్ యంగర్ పీపుల్ దెన్ యువర్ ఏజ్. సో యూ బికమ్ మచ్ యంగర్ విత్ దెమ్. సో చేస్తే పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, లేకపోతే మనకన్నా చిన్న ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. సో ఇది ఫాలో అవుతారు, నేను ఫాలో అవుతాను. మా టీమ్ బేసిక్గా ఏంటంటే ద డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ కమ్ అప్. So it is nice. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, వాళ్ళ everyone has their own style of life. Okay. So వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. Okay. how it transpired you to come into films ఇవన్నీ. రోహిత్ గారు చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా దూరంగా ఆలోచిస్తారు. కొట్టే గోల్ అక్కడ ఉంటుంది, ఎవరో తెలియదు, వేసిందాక గోల్ పడ్డ. రైటా? నిజమా అది? I don't అంటే డెఫినెట్లీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్. బట్ ఏంటంటే ద టార్గెట్ ఇస్ లాంగర్, బట్ ఏంటంటే ద ఫోకస్ ఇస్ షార్ట్. సో ఫోకస్ ఇప్పుడు మీద ఉంది, బట్ డెఫినెట్లీ దెల్ బి అ బిగ్గర్ టార్గెట్. సో మనం చేసేది ఎవరికి చెప్పకూడదు ఫస్ట్. చెప్పకపోతే ఇట్ విల్ బి మచ్ మోర్ ఇంపాక్ట్. సో ఇద్దరులో ఎక్కువ ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు, శ్రీనునా మనోజ్ గారు? మనోజ్ ఇస్ లైక్ బడీ ఫ్రమ్ చైల్డ్హుడ్. మేము స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు, నేను ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి స్విమ్మింగ్ మేము తిరుపతిలో వెళ్ళేవాళ్ళం. అండ్ ప్లస్ దే ఫ్యామిలీ ఫ్రెండ్స్ బేసిక్లీ. చిన్నప్పటి నుంచి వెరీ ఐ నో హిమ్ పర్సనలీ. ఓకే. అండ్ సాయి ఐ నో హిమ్ ఫ్రమ్ 2011. నేను సురేష్ గారి ఆఫీస్లో ఈ డాన్స్ ప్రాక్టీస్ వీటికి వెళ్ళేవాడిని. సో ఐ హ్యాడ్ టు డూ అ ఫిల్మ్ విత్ బెల్లంకొండ సురేష్ గారు ఇన్ 2011, సోలో కంటే ముందు. సో ఐ యూస్ టు ప్రాక్టీస్ ఇన్ హిస్ ఆఫీస్. సో అప్పటి నుంచి సాయి పరిచయం, బట్ విత్ దిస్ ఫిల్మ్ ద బాండింగ్ ఇస్ బిగర్. ఓకే. ఇద్దరిలో సైలెంట్ ఎవరు, వైలెంట్ ఎవరు? డెఫినెట్లీ ద మోస్ట్ entertaining, energetic fellow is our current Tiga, Manoj. Current rocking star. So he's like a live wire. ఆయన మనోజ్ సెట్లో ఉన్నాడంటే ఇంకా ఆ రోజు అల్లరి కింద ఉంటుంది. సాయి ఈజ్ రిజర్వ్డ్ బట్ హీస్ ఫన్. సో ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ. సో మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మనోజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీ అంటే తెలియని ఒక ఎమోషనల్ బాండింగ్ అందరికి కూడా. మనోజ్ ప్రతి స్టేజ్ మీద ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు నేను బయటకు వచ్చేసాను, ఫ్యామిలీ గుర్తు వస్తుంది, డాడీ గుర్తు వస్తున్నారు, ఎప్పుడైనా హక్ చేసుకొని డాడీకి నా బరువు అంతా తీర్చుకోవాలనిపిస్తుంది, ఇలాంటి అన్ని స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్న మీకు ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ బయట చూసే వ్యూయర్స్కి, సినిమా లవర్స్కి మాత్రం తెలియకుండా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. మీకేమనిపిస్తుంది? మనోజ్ ఇస్ లైక్ లోపలే ఉండదండి. వాట్ ఎవర్ హీ ఫీల్స్ హీ జస్ట్ టాక్స్. హీ డజంట్ హ్యావ్ ఎన్ ఎజెండా ఆర్ ఎనీథింగ్. హీస్ లైక్ లోపల I've seen him, he has lots of pain. Unfortunately gap వచ్చింది, so he has lots of emotions basically. So I'm happy at least he's opening it up somewhere.
అండ్ హీస్ బికమ్ లైటర్. ఓకే. అండ్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు వర్క్. నాకంటే మనోజ్ కోసం ఎక్కువ ఆడాలని కోరుకుంటాను ఈ సినిమా. అవునా? ఐ వాంట్ ఇట్ టు బీ అ బిగ్గర్ హిట్ ఓన్లీ ఫర్ మనోజ్, ఎందుకంటే హీ డిజర్వ్స్ ఇట్. సి మనోజ్, సాయి, విజయ్, సి దే ఆర్ ఆల్ దే డిజర్వ్ ఇట్. ఈ సినిమా వాళ్ళ కోసం పెద్ద హిట్ అవ్వాలి. సి ఈవెన్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సి నా స్వార్థం కూడా ఉంటుంది, బట్ నాకంటే ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ అ వెరీ బిగ్ హిట్. ఓకే. సో ఫ్రెండ్షిప్ వాల్యూ కొంచెం పెరిగింది ఇంకా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.